మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అని చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. సంతోషంగా ఉండండి. ఈ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు మీకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేయునుగాక. వాక్యంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేద్దామా? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనే ఒక గొప్ప విశ్వాస వీరుడు మనకు కనపడతాడు. ఈ అబ్రహాం అనేటటువంటి పెద్ద ఆయన గురించి మనం ఆలోచిస్తే, ఈ వ్యక్తిని దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి? బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు అనేటటువంటి ఊరి నుండి. అబ్రహాము ఊరు అనే ఊరు, ఆ ఊరి పేరే ఊరు. ఆ కల్దీలో ప్రాంతం అయినటువంటి ఊరు అనేటటువంటి ప్రాంతం నుండి, ఆ పట్టణం నుండి బయటికి తెచ్చి దీవించి ఆశీర్వదించి 100 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చి, యాకోబునిచ్చి, 12 మందినిచ్చి, విస్తారమైన సంతానంగా దీవించి కనాను అనబడిన ఒక దేశాన్ని అబ్రహాముకి, వారి సంతానానికి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. వాగ్దానాలు, నిబంధనలు స్థిరపరిచాడు. చాలా అబ్రహాముని దేవుడు దీవించాడు. ఎందుకు అలా చేశాడు? సాధారణంగా ఆ కల్దీల ప్రాంతమైనటువంటి ఊరు అనే పట్టణంలో చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. తెరహు అనబడినటువంటి అబ్రహాము తండ్రి కుటుంబంలోనే మరి కొంతమంది కనపడతారు. ఇంకా అసలు ఆ ప్రాంతంలో 100,000 మంది ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని కాకుండా అబ్రహామునే దేవుడు తెచ్చి ఎందుకు అంతగా దీవించాడో మీకు తెలుసా? ఒక వాక్యాన్ని ఇలా చదువుతాను, మీరు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఈ ఒక్క మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చున్నట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లు ఎంత బ్లెస్సింగ్ ఎలా వచ్చింది అబ్రహాము కంటే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు తెలుసుకున్నాడట. ఎరిగి, ఎంత చక్కని మాట. నమ్మకమైన మనస్సు గలవాడు అని నువ్వు ఎరిగి తెలుసుకొని అబ్రహామును ఇలా తెచ్చి ఇలా దీవించావన్నాడు. ఎవరికి పడితే వారికి ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయండి? నమ్మకమైన మనస్సు గలవాడు గనక అబ్రహాముని దేవుడు దీవించాడు. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా? నీకు ఆశీర్వాదం కావాలిగా, దీవెన కావాలి, ఆరోగ్యం కావాలి, నెమ్మది కావాలి, ఆశీర్వాదం కావాలి, క్షేమం కావాలి. ఎలా వచ్చింది? ఎలా నువ్వు దీవించబడతావు? ఈ డిసెంబర్ నెలంతా కూడా, ఈ చక్కటి క్రిస్మస్ వాతావరణపు నెలలో నువ్వు ఎలా బ్లెస్ అవుతావు? నీ కుటుంబం ఎలా దీవించబడిద్ది చెప్పనా? నమ్మకమైన మనస్సు కలిగి నువ్వు ఉండు, దేవుడు ఎంత దీవిస్తాడు. ఆ మనసే కావాలి. అపనమ్మకంగా, చెడులో దేవుడికి ఇష్టం ఉండదు. బైబిల్లో రాస్తుంది, ఆయన యొద్ద నివసించటానికి నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు వెతుకుతున్నాడట. దేవుడు వెతుకుతున్నాడట నమ్మకస్తులైన వారి కొరకు. ప్రియబిడ్డ, ఎవరు పడితే వాళ్ళు ఉన్నాము ఆయన దగ్గర అని ఒక గుట్ట ఉండటం కాదండి, ఒక గుంపు ఉండటం కాదు. నమ్మకస్తులు ఉండాలి. నమ్మకంగా ఉండటానికి మనం ఎంతో ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. నమ్మకస్తులై ఉండాలి. మనం నమ్మకస్తులుగా మనల్ని దేవుడు గుర్తించాలి. బైబిల్లో మీరు చూడండి, నమ్మకంగా ఉన్నవారందరూ దీవించబడ్డారు. మీకు ఒక మాట చెప్పనా? నేను అబ్రహాము నమ్మకస్తుడని దేవుడు దీవించాడుగా. తర్వాత యోసేపు గురించి మీరు చదువుకోండి, ఎంత నమ్మకస్తుడు. ఇక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. జీవితం అంతా ఎంత నమ్మకంగా ఉన్నాడు, దీవించబడ్డాడుగా.
దానియేలు గురించి మీరు దానియేలు గ్రంథం చదవండి, పోనీ 6వ అధ్యాయం చదవండి. దానియేలు నమ్మకస్తుడై అని రాసి ఉంటుంది. దానియేలు ఎంత దీవించబడ్డాడు. బైబిల్లో నమ్మకంగా ఉన్న ఏ వ్యక్తినైనా చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం మీకు తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాస్తుంది. ప్రియబిడ్డ, నువ్వు అపనమ్మకంగా ఉండి అసలు నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తావో, ఎప్పుడు రావో, పేరుకు క్రైస్తవుడు అని పేరుంది, నువ్వు చచ్చిపోయినట్టు జీవిస్తున్నావు, ఆత్మలో డెడ్ అయిపోయావు, వాక్యానికి నీకు ఏ సంబంధం లేదు, మందిరానికి రావు, బైబిల్ చదవు, ప్రార్థన చేయవు, దైవజనుడు వర్తమానాలు వినవు, మారు మనసే లేదు, నమ్మకంగా దేవుని కొరకు బ్రతికే అలవాటు లేదు, ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతారు మరికొంతమంది, నమ్మకంగా బ్రతికే అలవాటే లేదు. మరి నువ్వు ఎలా బ్లెస్ అవుతావు? నువ్వు అలా ఉంటే నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు ఎలా దీవించబడతారు? బిడ్డ, గుర్తుపెట్టుకో, దయచేసి నమ్మకంగా ఉండండి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు అని దేవుడు ఎరిగాడు అంటే, తెలుసుకున్నాడంటే దేవుడు చూస్తాడండి. అందరి మనసులు చూస్తాడు, అందరి హృదయాలు చూస్తాడు. నమ్మకంగా ఉంటే నువ్వు దీవించబడతావు. మీరు నమ్మకంగా ఉండండి, మీ పిల్లల్ని నమ్మకంగా పెంచండి, మీ కుటుంబానికి ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతాయి, మెండుగా దీవెన కలిగింది. దైవ దీవెన ఆశీర్వాదం మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. అబ్రహాము నమ్మకస్తుడని మీరు చూసి ఊరు అనే ప్రాంతం నుంచి బయటికి తెచ్చి దీవించారు. మేము నమ్మకంగా ఉంటే తప్పక మీరు దీవిస్తారు. అందును బట్టి వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను నమ్మకస్తుడిగా దీవించి తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు సమృద్ధికి ఇవ్వండి. మేలు చేయండి. కుటుంబాలన్నీ దీవించబడును గాక. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.